హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో వేస్ట్ బెల్ట్ లేదా హిప్ బెల్ట్ ఏ విధంగా వర్క్ చేసుకోవాలో చూపిస్తాను. వర్క్ చేసుకోవడానికి ఇక్కడ రా సిల్క్ క్లాత్ బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ని సింగిల్ లేయర్ వేసుకోవాలి. ఇప్పుడు వర్క్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఫస్ట్ వేస్ట్ లెంత్ అనేది 33 ఇంచెస్కి తీసుకుంటున్నాను. మనము వేస్ట్ లెంత్ తీసుకున్నప్పుడు దానికి ఫుల్గా వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కనిపించేంత వరకు వర్క్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన హాఫ్ పార్ట్ మనం ప్లెయిన్ క్లాత్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి వేస్ట్ లెంత్ ఇక్కడ 33 ఇంచెస్ కాబట్టి దానిలో సగము 16.5 ఇంచెస్కి వర్క్ చేసుకుంటే సరిపోతుంది. మీరు వర్క్ చేసుకునేటప్పుడు వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకుని దాని హాఫ్కి మనం ఇక్కడ వర్క్ చేసుకుంటే సరిపోతుంది. వేస్ట్ లెంత్ 33 ఇంచెస్ కాబట్టి హాఫ్ 16.5కి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇది మనకి హిప్ బెల్ట్ లెంత్ వస్తుంది. నెక్స్ట్ విడ్త్ కోసము మనం డిజైన్ వేసేదాన్ని బట్టి విడ్త్ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నాను. మీరు హిప్ బెల్ట్ డిజైను ఎంత విడ్త్తో చేసుకోవాలనుకుంటే అంత విడ్త్ ఇక్కడ పెట్టుకోవచ్చు. 1 ఇంచ్, 1.5 ఇంచ్, 2 ఇంచెస్ వరకు మనము పెట్టుకోవచ్చు ఇక్కడ విడ్త్. మనకి హిప్ బెల్ట్ లెంత్ వచ్చేసి 16.5 లెంత్, విడ్త్ 2 ఇంచెస్ లెంత్. నేను ఇక్కడ ఓన్లీ వర్క్ చేసుకోవటానికి మాత్రమే మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్కి వర్క్ అయిపోయిన తర్వాత మార్కింగ్ చేసుకుందాము. ఇట్లా ఈ పాయింట్స్ అన్నీ కలిపేసుకుని ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఫ్రేమ్కి అటాచ్ చేసేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న ఈ బాక్స్ కరెక్ట్గా సెంటర్కి, ఫ్రేమ్ సెంటర్కి వచ్చేటట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ లెంత్ ఎక్కువగా ఉందా కాబట్టి సెంటర్కి పెట్టుకోకపోతే వర్క్ చేసుకోవటానికి కుదరదనమాట. మనము మార్కింగ్ బ్లౌజ్ పీస్కి కింద మార్కింగ్ చేసుకుంటే ఒక ఎక్స్ట్రా క్లాత్ ఒకటి అటాచ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ మీరు మిషన్ మీద అయినా అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే చైన్ స్టిచ్ వేసుకుని ఇట్లా 2 క్లాత్స్ జాయిన్ చేసుకోవచ్చు. ఇలా క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని టైట్గా ఫిక్స్ చేసుకొని మనం వర్క్ చేసుకోవాలి. లూజ్గా ఉంటే మనకు వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉండదు. టైట్గా ఫిక్స్ చేసేసుకొని మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. వర్క్ చేసుకోవటానికి కావాల్సిన మెటీరియల్స్: జరీ థ్రెడ్, 2 mm బంచ్ బీడ్స్, 3 mm బంచ్ బీడ్స్, ఐ షేప్ క్లిప్ స్టోన్స్, ఫ్యాబ్రిక్ గ్లూ, రౌండ్ షేప్ కుందన్స్, ఆరి థ్రెడ్ నీడిల్, ఆరి బీడ్స్ నీడిల్, జర్దోజీ నీడిల్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ కాటన్ థ్రెడ్. ఫస్ట్ ఇక్కడ జరీ థ్రెడ్ తీసుకుని ఒక లైను చైన్ స్టిచ్ వేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్నాం కదా బాక్స్ షేప్లో. బాక్స్ షేప్లో ఫస్ట్ అవుట్ లైను జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. నీడిల్ ఆరి థ్రెడ్ నీడిల్ తీసుకుంటున్నాను. తులిప్ నీడిల్ యూజ్ చేసే వాళ్ళైతే తులిప్ 14 0.5 నీడిల్ తీసుకోవాలి. చైన్ స్టిచ్ వేసుకునేటప్పుడు చైన్స్ చిన్నగా వేసుకోవాలి. పెద్దగా చైన్స్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉండదు. ఇలా ఫస్ట్ ఒక లైను జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మనము స్ట్రైట్గా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కార్నర్ ఉంది కదా. ఈ కార్నర్లో మనకు డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు రైట్ సైడ్ వేసుకోవాలి కదా. రైట్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఒక స్మాల్ చైన్ వేసుకుని తర్వాత మళ్ళీ రైట్ సైడ్కి చైన్ వేసుకుంటే మనకు అక్కడ కార్నర్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలానే అన్ని కార్నర్స్లో స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎండ్ నాట్ వేసుకోవాలి.
సో ఇలా అవుట్లైన్ మనము జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత ఒక లైను 2 mm బంచ్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. సో 2 mm బంచ్ బీడ్స్ స్మాల్ సైజ్లోనే ఉంటాయి కాబట్టి రెండు బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో బీడ్స్ స్టిచ్ చేసుకోవటానికి ఆరి బీడ్స్ నీడిల్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే జర్దోజీ నీడిల్తో అయినా మనము బీడ్స్ స్టిచ్ చేసుకోవచ్చు. తులిప్ నీడిల్ యూజ్ చేసే వాళ్ళైతే తులిప్ 23 0.45 mm నీడిల్ యూజ్ చేయాలి. సో ఇలా ఒక లైను 2 mm బీడ్స్తో స్టిచ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ 3 mm బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. సో 3 mm బీడ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కదా, సో ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో ఇట్లా ఇవి చాలా ఈజీ స్టిచ్చెస్ అండి. ఓన్లీ చైన్ స్టిచ్ బీడ్స్ స్టిచ్ చేయడం వస్తే మీరు ఈ హిప్ బెల్ట్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకునే డిజైన్ ఇది. సో ఇలా బీడ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు కార్నర్కి వచ్చిన తర్వాత సేమ్ మనము డైరెక్షన్ చేంజ్ అయ్యేటప్పుడు ఇక్కడ బ్యాక్కి ఒక స్మాల్ చైన్ వేసుకుని తర్వాత ఇక్కడ ఒక చైన్ వేసుకోవాలి. మనం ఏ డైరెక్షన్ అయితే వర్క్ చేస్తామో ఆ డైరెక్షన్ ఒక చైన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బీడ్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు అక్కడ బీడ్స్ దగ్గర మనకి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది కార్నర్లో. ఇలా ఒక లైన్ 3 mm బీడ్స్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లైను 2 mm బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం మనము 3 లైన్స్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మన హిప్ బెల్ట్ సెంటర్లో మార్క్ చేసుకోవాలి. సెంటర్ నుంచి అటు సైడ్ ఇటు సైడ్ 1.5 ఇంచ్ 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కుందన్స్ను స్టిక్ చేసుకోవటానికి ఇటు సైడ్ కూడా 1.5 ఇంచ్ 1.5 ఇంచ్. సో 16.5 నేను లెంత్ తీసుకున్నా కదా, మధ్యలో 8.5కి సెంటర్లో మార్క్ చేసుకుని సో అక్కడ నుంచి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుని సో మార్కింగ్ దగ్గర రౌండ్ షేప్ కుందన్స్ని ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేశాను. సో కుందన్స్ అంటించిన గమ్ము కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. సో డ్రై అయిన తర్వాత ఈ కుందన్స్ చుట్టూతా 2 mm బీడ్స్ ఒక్కొక్కటి వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం గమ్ అప్లై చేసుకున్నప్పుడు మినిమం 1/2 అవర్ అయినా ఉంచుకోవాలి. ఎక్కువసేపు ఉంచుకుంటే చక్కగా ఆరిపోయి సో మనము ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇట్లా అన్ని కుందన్స్ చుట్టూతా 2 mm బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఈ కుందన్స్ చుట్టూతా క్లిప్ స్టోన్స్ ఐ షేప్ క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ 4 సైడ్స్ కూడా సెంటర్లో స్టిక్ చేసుకుని తర్వాత వాటి మధ్యలో మళ్ళీ ఈ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇది ఫ్లవర్ షేప్ లాగా కనిపిస్తుంది. సో ఇలా అన్ని కుందన్స్ చుట్టూతా ఈ క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో వీటిని కంప్లీట్గా డ్రై అవనివ్వాలి. సో ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్లవర్స్ మధ్యలో 3 mm బీడ్ ఒకటి స్టిచ్ చేస్తున్నాను. ఒక చైన్ తీసుకోవాలి, తీసుకున్న చైన్కి బీడ్ స్టిచ్ చేసుకుని తర్వాత అక్కడ నాట్ వేసుకోవాలి. ఇలా అన్ని ఫ్లవర్స్ మధ్యలో 3 mm బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత పైన కింద కూడా ఉన్న గ్యాప్లో 2 mm బీడ్ ఒక్కొక్క 2 mm బీడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి బ్యూటిఫుల్గా ఉండే హిప్ బెల్ట్ రెడీ అయిపోతుంది. ఇదే విధంగా మొత్తం అంతా స్టిచ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ స్టిచ్చెస్, చాలా బ్యూటిఫుల్గా ఉండే హిప్ బెల్ట్ రెడీ అయిపోయింది. సో ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని ఫ్రేమ్ నుంచి తీసేసి ఇప్పుడు స్టిచ్చింగ్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది మార్క్ చేసుకోవాలి. సో పైన స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచు మార్క్ చేసుకుంటున్నాను. సైడ్ కూడా 1/2 ఇంచు తీసుకోవాలి.
ఇంకా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి పైన 1/2 ఇంచు, సైడ్ కూడా 1/2 ఇంచు. ఇక్కడ కింద మనము ఈ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి, అప్పుడు స్టిఫ్గా ఉంటుంది. సో దానికోసము మనం డిజైన్ ఎంత తీసుకున్నామో ఆ డిజైన్ విడ్త్, తర్వాత పైన ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా స్టిచ్చింగ్ కోసం, అంతా మనం కింద కూడా తీసుకోవాలి. డిజైన్ 2 ఇంచెస్, పైన స్టిచ్చింగ్ వదిలిన 1/2 ఇంచు, మొత్తము 2.5 ఇంచు కింద కూడా తీసుకోవాలి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవటానికి. సో కింద 2.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. సో సైడ్ 1/2 ఇంచు. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కలిపేసుకొని బాక్స్లకు డ్రా చేసేసుకొని ఇక్కడికి మన క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే మనం ఈ క్లాత్ కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనము వర్క్ చేసుకున్నది కూడా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే కదా తీసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. మనకి తీసుకున్న వేస్ట్ లెంత్లో 33 ఇంచెస్లో 16.5కి వర్క్ చేసుకున్నాము. మిగిలిన 16.5కి ఇప్పుడు క్లాత్ అనేది తీసుకోవాలి. సో ఈ 16.5కి మనము క్లాత్ తీసుకోవటానికి అలాగే హిప్ బెల్ట్ మనం ఇక్కడ ఎలాస్టిక్ వేసి స్టిచ్ చేసుకుంటాం కాబట్టి, సో ఎలాస్టిక్ మిగిలిన 16.5 లెంత్తో ఎలాస్టిక్ తీసుకోవాలి. అంటే 2 సైడ్స్, ఒక సైడు 8.5, 8.25, ఒక సైడ్ 8.25 వస్తుంది. సో మనము ఎలాస్టిక్ ఎంత తీసుకుంటున్నామో దానికి డబుల్ క్లాత్ అనేది తీసుకోవాలి. 8.25 తీసుకుంటున్నాం కాబట్టి దానికి లెంత్ 16.5 లెంత్ తీసుకుని మనము 2 సైడ్స్ కావాలి కాబట్టి ఇక్కడ క్లాత్ డబుల్ ఫోల్డ్ వేసుకుని మనం ఇక్కడ వర్క్ చేసుకున్న క్లాత్ ఎంత తీసుకున్నామో ఆ క్లాత్ని పెట్టుకుని ఇలా 2 సైడ్స్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. విడ్త్ వచ్చేసి మనం ఇక్కడ డిజైన్ చేసుకున్న క్లాత్ విడ్త్ ఎంత ఉందో సేమ్ అంతే విడ్త్ తీసుకోవాలి. లెంత్ వచ్చేసి వర్క్ ఎంత చేసుకున్నామో సేమ్ అంతే లెంత్తో క్లాత్ కూడా తీసుకోవాలి. సో ఈ 16.5 క్లాత్ తీసుకున్నాం కదా 2 సైడ్స్కి ఎక్స్ట్రా. సో అది మనం ఎలాస్టిక్ వేసి స్టిచ్ చేస్తే 8.25 వస్తుంది. సో 2 సైడ్స్ 8.25 వస్తే మనకి మొత్తం 2 సైడ్స్ కలిపి ఎక్స్ట్రా ప్లెయిన్ క్లాత్ 16.5 అవుతుంది. సో ఇక్కడ డిజైన్ చేసిన క్లాత్ 16.5, టోటల్ 33 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు ఈ వర్క్ చేసుకున్న దగ్గర స్టిఫ్గా ఉండాలనుకుంటే క్యాన్వాస్ వేసుకుని మధ్యలో స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, స్టిఫ్గా ఉంటుంది మనం వర్క్ చేసుకున్న దగ్గర క్లాత్. సో క్యాన్వాస్ కూడా 16.5 ఇంచు తీసుకోవాలి. ఈ మధ్యలో క్యాన్వాస్ వేసుకుని 2 సైడ్స్ ఎలాస్టిక్ వేసుకుని స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఫైనల్గా అయితే ఇలా ఉంటుందండి. సో దీనికి హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత హ్యాంగింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో, అలాగే పాసిబుల్ అయితే కనుక స్టిచ్చింగ్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఫైనల్ లుక్ అయితే మనకి హిప్ బెల్ట్ ఈ విధంగా ఉంటుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో కింద లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.